నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. గలతీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము. ఈ వాక్యం మన క్రైస్తవ జీవితంలోని ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. క్రీస్తుతో కూడా సిలువ వేయబడడం అంటే మన పాత జీవితం, పాపపు స్వభావం, స్వార్థం మరియు స్వీయ అంటే సొంత ఇష్టాలను క్రీస్తు సిలువకు అప్పగించడం. పౌలు ఇలా అంటున్నాడు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. క్రీస్తు మన కొరకు శిలువపై మరణించినట్లే మనం కూడా పాత స్వభావాన్ని విడిచి క్రీస్తులో నూతన జీవితాన్ని జీవించాలి. మన బలం మనలో లేదు, కానీ మనలో నివసించే క్రీస్తులో ఉంది. ప్రతిరోజు మన జీవితాన్ని ఆయనకు అప్పగించినప్పుడు మన మాటల్లో, పనుల్లో, ఆలోచనలో క్రీస్తు కనిపిస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నా పాత జీవితాన్ని నీ సిలువకు అప్పగిస్తున్నాను. ఇక నేను కాదు, నీవే నాలో జీవించాలని. ప్రియ పరలోకపు తండ్రి, నా కొరకు సిలువపై మరణించిన యేసు క్రీస్తుని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నా పాత స్వభావాన్ని, పాపాలను, స్వార్థాన్ని నీ సిలువకు అప్పగిస్తున్నాను. ఇక నేను కాదు, క్రీస్తే నాలో జీవించినట్లు నాకు సహాయం చేయండి. ప్రతిరోజు నీ చిత్తానుసారం జీవించడానికి నాకు బలాన్ని, విశ్వాసాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.